శరన్నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారు మహాచండీదేవిగా దర్శనమిస్తారు. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతుల త్రిశక్తి స్వరూపిణిగా శ్రీ మహాచండీ అమ్మవారు ఉద్భవిస్తారు. అందుకే శ్రీ మహాచండీదేవిని ప్రార్థిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లేనంటారు పెద్దలు. శ్రీ మహాచండీ అనుగ్రహం వల్ల విద్య, కీర్తి, సంపద కలుగుతాయి. శత్రువులు మిత్రులుగా మారిపోతారు. చండీ సప్తశతి, లలితా సహస్రనామ స్తోత్రం, శ్రీదేవి ఖడ్గమాలల్ని పారాయణం చేస్తూ అమ్మను ప్రార్థించాలి. ఏ కోరికలతో అమ్మవారిని ప్రార్థిస్తామో ఆ కోరికలన్నీ సిద్ధిస్తాయనేది భక్తుల విశ్వాసం. కదంబం, చక్కెర పొంగలి నైవేద్యంగా అమ్మకు సమర్పించాలి. మహాచండీదేవిని ఆరాధించిన వారికి విద్య, కీర్తి, ఐశ్వర్య సంపదలు అనాయాసంగా సిద్ధిస్తాయి. భక్తుని హృదయంలో ధైర్యం, బలం, ఆత్మవిశ్వాసం నింపే తల్లి మహాచండీ. శరన్నవరాత్రి 7వ రోజున అమ్మవారికి కదంబ పువ్వులు, చక్కెర పొంగలి నైవేద్యంతో పూజిస్తే దుష్ట శక్తులు తొలగి శుభశక్తులు గృహంలో నెలకొంటాయి. ఆ తల్లి అనుగ్రహమే జీవిత విజయాల మూలాధారం. ఇది శరన్నవరాత్రి 7వ రోజున శ్రీ మహాచండీదేవిని ఆరాధించే విధానం, ఆంతర్యం. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.